హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ ఎమ్మి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సంక్రాంతి స్వీట్ రెసిపీ బెల్లం గవ్వలండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తయారీ విధానం కూడా చాలా తేలిక, 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వల పీట లేకుండా కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటే బెల్లం గవ్వలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుడు మైదా పిండి తీసుకున్నానండి. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, ఒక చెంచాడు నెయ్యి వేసేసుకొని అన్నింటినీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ కలిసాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా చపాతీ పిండిలాగా తడిపేసుకొని కాసేపు మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. ఈలోపు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకోవాలండి. పిండి ముద్దలు చిన్నగా చేసుకుంటే బెల్లం గవ్వలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా అప్పడాలు వేయించే గరిటెతో వాటిపై ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీయో గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం. ఇలానే అన్నింటినీ చక్కగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేడి నూనెలో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న మంటపై వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టకూడదు. పెద్ద మంట పెడితే లోపల ఉడకదండి, బయట వేగిపోతుంది, లోపల ఉడకదు, టేస్ట్ అంత బాగా రాదు. కాబట్టి చిన్న మంటపై ఓపికతో చక్కగా వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ చక్కగా వేయించేసేసుకోవాలి. వేగడానికి కాసింత టైం పడుతుంది, ఒక 10 నిమిషాల వరకు పడుతుందండి. ఇలా అన్నింటినీ చక్కగా చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించేసేసుకోవాలి. చూసారు కదా, ఈ రంగు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అన్నింటినీ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసి పావు కప్పుడు బెల్లాన్ని తీసుకున్నానండి. ఇక్కడ ఒక కప్పు పిండికి పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకొని బెల్లం పాకం చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది. బెల్లం మొత్తం కరిగిపోయాక ఇంకొక 5 నిమిషాలు పాకాన్ని మరగనిద్దాం. లేత పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా లేత పాకం వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని కూడా బెల్లం పాకంలో వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా కలిపేసుకోవాలి. గవ్వలు మొత్తం పాకాన్ని పీల్చుకుంటాయి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే వరకు చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి బెల్లం గవ్వల్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీ బెల్లం గవ్వలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చాలా యమ్మీగా వచ్చిందండి.
ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి. బాయ్.